మొత్తానికి అయితే బిగ్ బాస్ A2 మొదటి వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి సార్. సో మనం గమనిస్తే ఎక్కువగా నాగమణి కంటే హౌస్ మేట్స్ టార్గెట్ చేసినట్లయితే చూపిస్తారు సార్. ఎందుకు అలా టార్గెట్ చేశారు సార్? నాగమణి కంటను ఎవరు టార్గెట్ చేయలే. నిజానికి నాగమణి కంటనే అందరు టార్గెట్ అయ్యేలాగా ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడు. అది ఫస్ట్ డేనే జరిగింది. ఎప్పుడైతే అనిల్ రాపూడి లోపలికి వచ్చినప్పుడు ఆయన ఒక ఫ్రాంక్ చేసినాడు. అది నాగార్జున గారు చెప్పింటే ఒక ఫ్రాంక్ చేసినాడు. ఆ ఫ్రాంక్ ను పర్సనల్ గా తీసుకొని మొత్తం అందరి దగ్గర పెంట చేసుకున్నాడు. అప్పుడు ఎలా ఉండాలంటే, ఓకే బ్రో మీరు కావాలని చేయలేదు, ఏదో ఉన్న వాళ్ళల్లో మీ అందరికి తెలిసిన వాళ్ళు కాబట్టి, నేనే మీకు తెలియదు కాబట్టి నన్ను టార్గెట్ చేసినారు కాబట్టి ఓకే నో ప్రాబ్లం, ఇవన్నీ కామన్ అంటే కనుక చాలా గొప్పడైపోయాడు. అలా జరగలే. అక్కడ అలా జరగకుండా వేరేలాగా అయిపోయింది. నువ్వు నన్ను ఎందుకు చేసినావు, నేను ఎందుకు వచ్చినాడా అని పంచాయతీ పెట్టుకున్నాడు. అది ఒకటి. అండ్ ఏ సిచ్యువేషన్ అట్లా దూరిపోతా ఉంటాడు అన్నట్టు. ఆ దూరిపోయేటప్పుడు కూడా ఎట్లా ఉంటది అంటే, నేను ఒక మేధావిని, నాకంటే ఎదుటివాడికి నాలెడ్జ్ లేదు అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటాడు. నిజానికి అక్కడ లోపలికి పోయిన ప్రతి ఒక్కడు కూడా ఒక దేశముద్రుడితో సమానం. మామూలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాలేడు. అందరికీ అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. ఇతగాడు ఏదో చెప్తున్నాడు, వాళ్ళు ఏదో వింటా ఉన్నారని చెప్పేసి స్టాప్ చేయకుండా దాన్ని పర్లాంగ్ చేసుకుంటా పోతా ఉన్నాడు. సో అట్లా తెలియకుండానే అందరికి టార్గెట్ మనకంటే అయిపోతుంది. విష్ణుప్రియతో జరిగిన ఒక కన్వర్సేషన్ లో, అంటే ఆర్గ్యుమెంట్ లో, నీతో విష్ణుప్రియ నేను ఎందుకున్నానంటే నువ్వు ఎలాంటి వర్డ్స్ వదులుతావు అని చెప్పేసి నీతో ఈ 3 days ఫ్రెండ్షిప్ చేసిన అన్నాడు. సో అంటే ప్రతి వ్యక్తి వాళ్ళతో ఒక బాండింగ్ ఏర్పాటు నెగిటివ్ అయ్యే అవకాశం లేదు. దాన్ని నోటి దూలా అంటారు. నిజం అయిండొచ్చు. ఇప్పుడు విష్ణుప్రియ టాక్టివ్ గా, డిఫరెంట్ గా, నాలెడ్జ్డ్ గా ఆడుతూ ఉంటది. అది మామూలే. ఎందుకంటే ఆమె ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా చూసా ఉన్నాం మనం. అంటే ఎన్ని కష్టాలు పడుతుంది, ఎన్ని నష్టాలు పడుతుంది. మానస్ అమ్మాయి ఒక ఆల్బమ్ సాంగ్ చేసినప్పుడు ఎంత కష్టపడింది. సో కష్టపడ్డ దగ్గర నాలెడ్జ్ ఉంటది కంపల్సరీ. సో ఆ అమ్మాయికి తెలుసు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి అన్నది కూడా మొత్తం బాగా తెలుసు. సో అటువంటి వాళ్ళతో పోయి నువ్వు తెలియకుండా గెలికితే అది వేరేలాగా ఉంటది. సో అది నెగిటివ్ అవుతుంది సార్. ఇది ఎందుకు సార్ మొదటి రోజే ఇలా అందరిని నెగిటివ్ చేసిన ఎందుకు అలా బిహేవ్ చేసింది సార్? అంటే అదే మెచ్యూరిటీ అనుకోవచ్చు. ఇక్కడ మెచ్యూరిటీ లోపం, లేకుంటే అది ఒక ప్లాన్ సార్, ఒక స్ట్రాటజీ? అంటే తను ఎవరికి ప్రేక్షకులకు తెలియదు కదా సార్. సైలెంట్ ఉంటే ప్రేక్షకులు ఎందుకు చాలా మందికి తెలుసు. అదే 1 lakh మందికి తెలుసు సార్ ఆయన ఫాలోవర్స్. ఎగ్జాంపుల్ ఆయన అందరూ నాకు తెలుసు, నేను నాలెడ్జ్ పర్సన్ అని అనుకుంటున్నాడు జనానికి నిజానికి. కానీ అది కాదు అక్కడ సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే పృథ్వీ ఉన్నాడు సార్. పృథ్వీ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్ వెనుక ఓడిపోయింది. ఎక్కడ మాట్లాడతలేడు, ఎక్కడ ఆర్గ్యుమెంట్. పృథ్వీ మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, బట్ మనకు హైప్ రావడం లేదు, తక్కువ. అదే నాగమణి కంటే అలా చేసినందుకైతే ఇవి సేవ్ అయినట్టే ఆల్మోస్ట్. ఏదో చేసి అయితే సేవ్ అవుతుంది. అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? అది స్ట్రాటజీ కాదు, అది అమాయకత్వమే అయినది. స్ట్రాటజీ అయితే వేరేలాగా ఉండాలి. స్ట్రాటజీ అయితే ఎట్లా ఉండాలంటే కనుక అందరిని పొగుడుతూ ఈయన కావాల్సి చెప్పుకుంటూ పోవాలి. ఈయన పొగట్లేదు, డిఫైన్ చేసుకుంటున్నాడు. డిఫైన్ చేసుకోవడం స్ట్రాటజీ కాదు, మూర్ఖత్వం అవుతుంది. సో సేమ్ అలాగనే సానియా కూడా చాలా ఇంటెలిజెంట్ అయినది కూడా ఎట్లుంది నామినేషన్ లో కయ్యి ఎదుటి వాళ్ళను మాట్లాడనివ్వకుండా ఆమె మాట్లాడేదే కరెక్ట్. ఆమె ఒక బిగ్ బాస్, నేనే ఒక నియంత అన్నట్టు ప్రవర్తిస్తా ఉంది. మొత్తం నాకే తెలుసు. అంటే ఎవడు మాట్లాడినా కూడా ఆమె చిన్నగా మాట్లాడట్లేదు. మనకు మరి అట్లా చూపిస్తున్నాడు ఏమో. ఆ సౌండ్ తోటే సానియా అయితే చూపిస్తా ఉన్నాడు, మామూలుగా చూపెట్టట్లేదు. సో అది